శ్రీరామ్. వెల్కమ్ టు మీనాక్షి క్రియేటివ్స్ అండి. నేను మీ మీనాక్షి రాజశేఖర్ని. నేను ఇవాళ మిరప పళ్ళు తెప్పించానండి. 2 కేజీల పళ్ళు తెప్పించాను. చూస్తున్నారు కదా, పళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయండి పళ్ళు. ఇలా ఉంటాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగున్నాయండి పళ్ళు. 2 కేజీల పళ్ళు తెప్పించాను. ఇవిగోటండి, చూస్తున్నారు కదా, ఇవి 2 కేజీల పళ్ళు అండి. అన్ని పళ్ళు కూడా చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఇలా తొణుకులు తీయకుండా మనం కడుక్కోవాలండి. ఎందుకంటే తొణుకులు తీసి కడిగామనుకోండి, ఈ లోపలికి నీరు వెళ్ళిపోయి పళ్ళు పాడైపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకోసమని చెప్పి మనం పళ్ళు తొణుకులు తీయకుండా మనం కడుక్కోవాలి. ఇప్పుడు ఒక గిన్నెతో నీళ్ళు తీసుకుని దీంట్లో మిరప్పళ్ళు వేసేసి కడిగేస్తానండి అన్నీని. చూడండి, ఇవి ఎందుకంటే మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా అండి, వాళ్ళు మందులు అవి వేస్తారు, ఆర్గానిక్గా ఉండవు కదా. అందుకని చెప్పేసి మనం కంపల్సరిగా 2-3 సార్లు ఈ పళ్ళుని మనం కడుక్కోవాలి. కడుక్కొని చక్కగా నీట్గా కడిగేసుకుని మనం వీటిని ఇలా కడుక్కుని మనం తీసేసుకోవాలి. ఇలా పక్కకి అన్నీ తీసేసి ఆరిపోయాక, నీరంతా ఆరిపోయాక మాత్రమే గుర్తుపెట్టుకోండి, నీరంతా ఆరిపోయాక మాత్రమే మనం తొడిమికలు తీయాలి. లేదంటే ఈ తొడిమికలు తీసిన దగ్గర కన్నాలు ఉంటాయి కదండి, దాని ద్వారా చూసారా ఈ పండు పాడైపోయింది. ఇలా పాడైపోయిన పళ్ళు తీసేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం కడుక్కోవాలండి. అప్పుడు మాత్రమే మనం వీటిని తొడివికలతోనే మనం కడుక్కోవాలి. మిగతా పళ్ళు కూడా నేను అన్నీ ఇలాగ కడిగేసుకుంటున్నానండి. చూస్తున్నారా, అన్ని పళ్ళు నేను కడిగేసుకున్నానండి. కడిగేసుకుని ఈ పళ్ళులన్నీ ఒక బేసన్లోకి తీసేసుకుందాం. పళ్ళని ఇలాగా ఫ్యాన్ వేసి ఒక దగ్గర నేను ఎండబెట్టేశానండి. ఫ్యాన్ గారిలో ఆరాలన్నమాట. ఆరాక వీటిని మళ్ళీ మనం గుడ్డ పెట్టి తుడుచుకోవాలి. ఇప్పుడు ఈ పళ్ళని మనం ఇలాగా తుడిచేసుకోవాలండి. ఇలాగా చూస్తున్నారా, ఇలా ఎక్కడ తడి లేకుండా పళ్ళన్నీ కూడా మనం తుడిచి ఓ దగ్గర పెట్టుకోవాలండి. ఇలాగ అన్ని పళ్ళు కూడా మనం తుడిచేసుకోవాలి, గుడ్డ పెట్టి తుడుచుకోవాలి. లేకపోతే సంవత్సరం అంతా, ఇది సంవత్సరం ఏంటండి, 2 ఏళ్ళు కూడా ఇది నిలవ ఉంటుంది. ఇలాగా అన్ని పళ్ళు మనం తుడిచేసుకోవాలండి. ఇలా గుడ్డ పెట్టి మనం చక్కగా పళ్ళన్నీ కూడా, ఏమాత్రం పాడై ఉన్న పండైనా కదా మనం తీసియాలండి. పర్వాలేదులే అని మాత్రం వేయకూడదు. ఇలాగా అన్నీ కూడా మనం తుడిచేసుకోవాలండి. ఆడిపోయిన పళ్ళకి ఇప్పుడు మనం తొణివికలు తీసుకోవాలి. ఇలాగా అన్నీ కూడా మనం తీసేసుకుందాం. తీసేసుకుని ఇక చూసారా, చక్కగా ఆరిపోయే పళ్ళన్నీ, ఆరిపోయిన ప్రతి పండుకి ఇలాగ మనం చక్కగా ఇలా తీసేసుకుందాం. ఇలాగా పళ్ళన్నీ కూడా మనం ఇలా ఆరిపోయాయి కదండి, ఇలా తీసుకుందామండి. మూలికలు తీసుకున్న వాటిని అన్నిటినీ కూడా మీకు చూపించాను కదా, ఇప్పుడు చేసినవి వాటిని ఇలాగా మనం కట్ చేసుకోవాలండి. అలాగా అన్నీ కట్ చేసుకుంటే మనం ఈజీగా మిక్సీ అవుతుంది. లేకపోతే మిక్సీ పాడవుతుంది తప్ప తిరగదండి. అందుకోసమని ఇలాగా ప్రతి పండు ఇలాగా, పెద్ద పండు అయితే 4 ముక్కలు, చిన్న పళ్ళు అయితే 3 ముక్కలు చొప్పున అన్నీ ఇలాగ కట్ చేసుకోవాలి. ఇలాగా పళ్ళన్నీ నేను తరిగేసుకుని పెట్టుకున్నాను, మీకు చూపించాను కదా, ఇలా తరిగేసి పెట్టుకున్నాను. ఇంకా చింతపండు కేజీకి 1/4 కేజీ చొప్పున చింతపండు అండి. కేజీకి 1/4 కేజీ అయితే ఇవి 2 కేజీల పళ్ళు కాబట్టి ఇది 1/2 కేజీ చింతపండు అండి. అలాగనే ఇది ఉప్పు, 1/2 కేజీ ఉప్పు అండి. ఇది కళ్ళులు ఉప్పే తీసుకున్నాను అనమాట. దీన్ని మనం మిక్సీ చేసుకో. ఇది పక్కా కొలతలండి. మీరు పూర్తిగా వీడియో అంతా చూస్తే మీకు అర్థమవుతుందండి. సగం చూస్తే మళ్ళీ మీకు కొలతలు కరెక్ట్గా అర్థం కావు.
చింతపండుని మనం ఇలా విడదీసుకుని మిక్సీలో వేసుకోవాలండి. లేకపోతే ముద్దగా వేసామనుకోండి మిక్సీ పాడైపోతుంది. అందుకని ఎవరైనా సరే ఇలాగ నేను ఉప్పు చింతపండు కూడా ఎండబెట్టుకున్నానండి. కొద్దిగా వేసుకుందాం. ఇది ముందు ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను. దీన్ని మనం మిక్సీ చేసుకుందాం. చూస్తున్నారా, ఉప్పు చింతపండు ఇలాగ ఉప్పు చింతపండు విడదీసి వేసాను అనమాట. దీని ముందు మిక్సీ చేసుకుందాం. చూస్తున్నారా, ఈ రకంగా మనం చింతపండుని అంతా కూడా మిక్సీ చేసేసుకోవాలి. చూస్తున్నారా, ఈ రకంగా చింతపండు అంతా మనం మిక్సీ చేసేసుకున్నాం. దీన్ని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకుని ఇప్పుడు మిరప్పళ్ళు మిక్సీ చేసుకుందాం. ఈ రకంగా మిరప్పళ్ళు కొంచెం ఇలా వేసుకుని మనం మిక్సీ చేసేసుకుందాం. ఇలా మరీ మెత్తగా కాకుండా ఈ రకంగా మనం మిక్సీ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా మనం మిక్సీ చేసుకున్న చింతపండు ఇందులో వేసి ఒక్కసారి తిప్పేసుకుందాం. ఇలా మెత్తగా కాకుండా ఇలాగ తీసి మొత్తం అంతా కూడా నేను ఇలా మిక్సీ చేసేసి మీకు చూపిస్తాను. వీడియో మిస్ అయిపోయిందండి. నేను తరిగి ఎండలో పెట్టి మిక్సీ చేసి కలిపింది ఎవరో డిలీట్ చేశారు పిల్లలు వాడుతూను. అందుకని మీకు ఇది చూపించడానికని ఇది మాత్రం నేను ఇది ఇలాగ తరుక్కుని తరిగి ఎండలో పెడుతున్నాను. దీన్ని కలుపుకోవాలి. టమాటో పచ్చట్లో కానీ దేంట్లో అయినా అన్నిట్లో కాదు, టమాటా పచ్చడి పండుమిరప పచ్చట్లోని ఈ మామిడి అల్లం వేస్తే మంచి సువాసన ప్రియా పచ్చడి టేస్ట్ వస్తుందండి. దీన్ని ఇప్పుడు మనం ఎండలో పెడతాను. నేను పెట్టి మిక్సీ చేసి అందులో అంటే మీకు చూపిస్తున్నాను అంతే, అందులో కలపను. ఎందుకంటే ఇది వరకే కలిపేశాను, అది మిస్ అయింది. దీన్ని అంతా కూడా ఇలాగ మనం గ్రైండ్ చేసుకుని దీన్ని 3 రోజులు ఊరనివ్వాలి. రోజు ఏ పూటకు ఆ పూట మనం కలుపుకోవాలి. రోజు ఒక్కసారి కలిపితే సరిపోతుంది. అంతేనండి. మర్చిపోయినండి, ఇందులో మనం పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకుని ఇది ఇలాగా మనం ఏ రోజుకు ఆ రోజు కలుపుతాం కాబట్టి తర్వాత కలుపుకోవచ్చు. దీన్ని ఇలా మూత పెట్టేసుకోవాలి. 3వ రోజున మళ్ళీ చూద్దాం. 3వ రోజు కదా అండి, ఇవాళ మిరప్పండు పచ్చడి మీకు చూపిస్తున్నాను. ఇలాగ పైన ఉప్పు జల్లేనండి, అది కూడా మీకు చూపించడం నాకు క్లిప్పింగ్ మిస్ అయింది, అందుకు మీకు నేను చూపించలేకపోయాను. ఇందులోనే మామిడల్లం తరుగు కూడా కలిపి వేసుకున్నానండి, అది కూడా మీకు చూపించడం ఆ వీడియో నాకు మిస్ అయిందనమాట. అందుకని ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనం తీసుకుని ఎలా పోపు పెట్టుకోవాలన్నది మీకు చూపిస్తాను. ఈరోజు మనం పండుమిరపకాయ పచ్చడి పోపు పెట్టుకుందికి కొంత తీసుకుందాం. చూస్తున్నారు కదా, ఒక 10 రోజులు అలాగ 15 రోజులు మనం వాడుకునేలాగా అన్నిట్లోకి ఇడ్లీ దోశ అన్నిట్లోకి బాగుంటుంది. ఈ మాత్రం తీసుకున్నాం. దీనికి ఎలా పెట్టుకోవాలన్నది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుందాం. మూకుడు పెట్టుకుని మూకుడు వేడయ్యాక ఇప్పుడు మూకుడు వేడయ్యింది, మెంతులు వేయించుకుందాం. నేను ఎక్కువ వేయించి అట్టే పెట్టుకుంటానండి, ఎందుకంటే పచ్చళ్ళు సీజన్ కదా, ఎక్కువ పచ్చళ్ళు చేసుకుంటాను. ఒక 6, 7 వేసుకున్నానండి. 7 స్పూన్ల ఈ స్పూన్తో 7 స్పూన్లు వేసుకున్నాను. వేసుకుని దీన్ని చక్కగా వేపేసుకుందాం. ఇవి 90% వేగాక అప్పుడు మనం ఆవాలు ఇంగువ వేసుకోవాలండి. ప్రతి పచ్చళ్ళలోనే నేను ఇది మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో ఉంటుంది, మీరు చూడొచ్చు. చూసారా, 90% వేగిపోయింది. వేగిపోయాక దీంట్లో ఒక 7 స్పూన్లు ఆవాలు కూడా సేమ్ అండి. ఇది 7 స్పూన్లు వేసుకున్నాం. వేసుకుని ఇవి కలిపి చక్కగా వేపేసుకుందాం. వేపేసుకుని ఇందులో ఇంగువ కూడా, ఇది పచ్చళ్ళ ఇంగువ అండి, నేను ప్రతి వీడియోలోనే చెప్తాను. ఇది కూడా వేసి మీకు చూస్తున్నారా, ఆవాలు చిట్టపట్టలు ఆడుతున్నాయంటే ఇవి వేగిపోయినట్టే లెక్క అనమాట. ఇప్పుడు మనం ఆపేసుకుందాం. చల్లారాక దీన్ని మిక్సీ చేసుకుందాం.
ఇప్పుడు మనము మీకు చూపించడం మళ్ళీ మిస్ అయిపోతుంది చూసారా. ఇలాగ మిక్సీ జార్లోకి తీసేసుకుని చల్లారిపోయి దీన్ని మిక్సీ చేసుకుందాం. ఇందులో ఆవాలు ఇంగువ పొడి చేసుకున్నాం. ఇలా ఈ రకంగా చేసుకుంటే సరిపోతుందండి. ఇంతకన్నా మరి మెత్తగా అక్కర్లేదు. లేదు కావాలి అనుకుంటే జల్లించుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1 స్పూనున్నర మెంతి పొడి వేస్తున్నానండి. అంతకన్నా ఎక్కువ వేస్తే చేదైపోతుంది. వేసి దీన్ని కలిపేసుకోవాలి. ఇలాగా కలిపేసుకుని ఇది పక్కన పెట్టుకుని ఈ లోపల మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి మూకుడు పెడుతున్నాను. అదే మూకుడు పెడుతున్నానండి. మూకుడు పెట్టుకుని దీంట్లో మనం పప్పు నూనె వేసుకుందామండి. ఎక్కువ వేసుకోక్కర్లేదండి, మన ఇష్టం. ఇంకొంచెం వేస్తున్నానండి. పప్పు నూనె కాకపోతే వాసన వస్తుందండి, మెతక వాసన వస్తుంది. అందుకని పప్పు నూనె మాత్రమే వేసుకోవాలి. కొంచెమే కాబట్టి నేను కొద్దిగా నూనె వేసాను. నూనె వేడెక్కింది కదండి. నేను శనగపప్పు వేయనండి. శనగపప్పు వేస్తే గమ్మును పాడవుతుంది అనమాట. అందుకు నేను మినప్పప్పు వేస్తున్నాను. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి, ఊరి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. పప్పు కూడా ఊరి కొంచెం తినాలనిపిస్తుంది. తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్ర, అంతేనండి నేను వేసే పోపు. అంతకన్నా ఇంకేమీ వేయను. వేస్తే పెద్దగా బాగుండదండి, అందుకోసమని. ఇప్పుడు ఇది 90% వేగాక మనం వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. కావాలనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. లేదు పూజలో అవి ఉన్నాయి అంటే స్కిప్ చేసుకోవచ్చండి. మామిడి అల్లం కూడా మనం వేస్తాం కదా, అది మంచి ప్రియాపచ్చ టేస్ట్ వస్తుందండి. దానివల్ల మామిడి అల్లం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఈ రకంగా వేగాలి. ఇది వేగాక చూస్తున్నారా, ఈ రకంగా వేగాక మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు కూడా మరీ ఎక్కువ వేగిపోయి అనుకోండి గమ్ముని ఊరవు అన్నమాట. అందుకని ఇవి కూడా ఎక్కువ వేగకూడదండి. ఏదైనా తగు మోతాదులో ఉండాలి. అంతేగాని వేచేసాము అంటే వేసుకున్నట్టుగా ఉండకూడదు. అలాగనే 1 గుప్పెడు కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు ఎలాగో అలాగ మనం తినడమే కావాలి. ఇలా పచ్చళ్ళలో వేసింది అయితే పారేమండి, తినేస్తాం. తర్వాత ఇందాక పచ్చళ్ళ ఇంగువ వేసాను కదా, ఇప్పుడు మామూలు ఇంగువ వేస్తున్నాను, పొడి ఇంగువ వేస్తున్నానండి. ఏదైనా ఇంగువ ఎక్కువ వేసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది, మంచి కమ్మని వాసన, ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుందండి. అందుకు మనం ఇంగువ ఎక్కువ వేసుకోవాలి. అదండి, ఇంకా సరిపోలేనట్టు అనిపిస్తుంది. వాసన ఇంకా బాగా రాలేదు, ఇంకొంచెం వేసాను. చూస్తున్నారా ఈ రకంగా. కొన్ని నేను ముక్కలు, పెద్ద వాటిని ముక్కలు తరిగాను, చిన్న వాటిని ముక్కలు తరగలేదండి. చూస్తున్నారా ఇలా వేగిన దాన్ని నేనైతే వేడితే వేస్తానండి. వేడిది వేస్తేనే బాగుంటుంది. అందుకు నేను వేడిగా ఉన్నదప్పుడే వేసేస్తానండి. ఇలాగా చక్కగా కలిపేసుకుందాం మొత్తం అంతా కూడా. చూస్తున్నారా ఇంతేనండి. గుమ్మ 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 వాసన, కరివేపాకు, ఇంగువ, అబ్బబ్బబ్బబ్బా ఏమి టేస్ట్ అండి బాబు, సూపర్. వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేశాను, అందుకని భలే టేస్ట్ ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సర్వే జనో సుఖనో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్నదే మన కాన్సెప్ట్ కదండి. ఉంటానండి. చాలదేమో అనుకున్నాం కదా, కలిపేసరికి చూస్తున్నారా ఇలా నూనె తేలిపోతుందండి, ఇంకా తేలుతుంది. మనం ఒక గాజు సీసాలోకి, ఈ సీసాలోకి తీస్తానండి. ఎందుకంటే ఇప్పుడు వేడి మీద మనం తీయకూడదు. ఇంకా మీకు చూపిస్తాను. ఈ నూనె దీనికి సరిపోనట్టుగా కనబడుతుంది కదండి, ఈ నూనె అంతా మీదకి తేలిపోతుంది అన్నమాట.